సంక్రాంతి పండగకి పిల్లలు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వచ్చేదేమో కానీ సరదాగా రోజులు ఇట్టే అయిపోతాయి. ఎన్ని రోజులున్నా గంటలు నిమిషాల్లో వెళ్ళిపోతాయి. అప్పుడంతా బాగానే ఉంటుంది, సరదాగా అందరు కబుర్లు చెప్పుకుంటూ ఆటలు పాడుతూ పాటలు పాడుతూ వెళ్ళిపోతాయి గంటలు కూడా నిమిషాల్లాగా. సో అదంతా బాగుంది. తీరా పండగ అంతా అయిపోయాక అందరు వెళ్ళేటప్పుడు ఉంటుంది బాధ, అది చెప్పడానికి వర్ణనాతీతం అంతే. నిజంగా బాధగా ఉంటుంది. ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు మా వాళ్ళంతా. సో ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చక్రి కూడా బయలుదేరుతాడు. ఇల్లంతా బోసిపోయి ఉన్నట్టు ఉంటుంది ఇంకా అందరు వెళ్ళిపోయాక, కానీ తప్పదు, అది ఫేస్ చేయాల్సిందే. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అత్రాసలు, దాంట్లో కాంబినేషను ముద్దపప్పు నెయ్యి అనమాట. సూపర్ కాంబినేషను. మా అమ్మకి ఇష్టమైనది అది. తర్వాత మా అక్క కూడా తినేది, మా పెద్దనాన్న కూతురు. అలా నాకు కూడా అలవాటైంది. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి చక్రికి ఫేవరెట్ ఐటమ్ అయిన పూరి బోటి కాంబినేషన్ అనమాట. వాడికి ఆల్ టైమ్ ఫేవరెట్. బిర్యానీ ఒక పక్క పెట్టి బోటి కర్రీ పూరి పెడితే అదే ప్రిఫర్ చేస్తాడు, అంత ఇష్టం చక్రికి. మేము లేవకముందే వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసేసి కర్రీ కూడా చేసి పెట్టేశాడు అనమాట. పూరి, మధు కోసం వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, రసము అవి చేసుకున్న. మధు నాకు వీడియోస్ మా వద్దు, నాకు అసలు వీడియో తీయద్దు ఈరోజు అని చెప్పి ఆమె వద్దండి. సో మొత్తానికి వండుకున్నవన్నీ వాళ్ళు తెచ్చుకొని అన్ని కబుర్లు చెప్పుకుంటూ పండగ విశేషాలని మాట్లాడుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసాం. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బాయ్ బాయ్.